బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిరసనలు, విధ్వంసాలు ఆగడం లేదు. భారత కార్యాలయాలు హిందువులే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు అల్లరి మూకలు. అర్ధరాత్రి మరోసారి ఢాకాలోని భారత హై కమిషనర్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకాండతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ బగ్గుమంది. ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. ఆ దేశంలోని పత్రికా కార్యాలయాలపైన విరుచుకుపడ్డారు. పత్రికా ఆఫీసులపై తగలబెట్టి బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి ఈ విధ్వంసాలు కొనసాగాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు వదలలేదు. తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మైమన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్ర దాస్పై దుండగులు దాడి చేసి చంపేశారు.